back to JPK's English videos. ఈ వీడియో చూసిన తర్వాత ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనం ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం, హౌ డు వి మేక్ ఒపీనియన్స్ ఆఫ్టర్ వి లిసన్ టు ద టాక్ ఆఫ్ ద అదర్ పీపుల్, ఆ విషయం గురించి మనకు తెలుస్తుంది. సో హ్యూమన్ బీయింగ్స్ అన్నప్పుడు మనం చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, ఉదయం లేచి నుంచి పడుకునేదాకా మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు అతను మనతో ఒక 5 minutes, 10 minutes, 15 minutes, 1 hour మాట్లాడిన తర్వాత అతను మాట్లాడిన విధానం, అతను మాట్లాడిన మాటల్లో ఉన్న కంటెంట్, మ్యాటర్ను బట్టి మనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఏర్పరచుకుంటాం. సో ఈ ఒపీనియన్స్ ఎలా చెప్పాలన్నదే ఈనాటి కమ్యూనికేటివ్ ఎక్స్ప్రెషన్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. Now look at the way people talk and the way people respond. ఉదాహరణకి మీరు నాతో మాట్లాడుతున్నారు అనుకోండి. What's wrong with you? You sound so dull today. What's wrong with you? You sound so dull today. సో సెంటెన్స్ ఎలా చేసాం మనం? యూ సబ్జెక్ట్, దాని పక్కన సౌండ్, దాని పక్కన డల్. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు నా చెవికి డల్గా వినిపిస్తున్నాయి అని అర్థం. అంటే దిస్ ఈస్ ద ఒపీనియన్ విచ్ ఐ హ్యావ్ formed based on the way you talk to me, based on what I hear and how I hear. This is the gist of this communicative expression. Now let us look at some of the examples. You sound very polite. He sounds soft. She sounds very rude. He sounds quite arrogant. He sounds very cheerful. The child sounds dull. You sound sarcastic. You sound confident. You sound diffident. Ila vasthayi. So how to make the sentences? Number 1, take the subject. I, we, first person. You, second person. He, she, it, they, singular or plural name, third person. ఆ తర్వాత సౌండ్ పెట్టాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు యూజ్ సౌండ్స్, SOUNDS సౌండ్స్. థర్డ్ పర్సన్ సింగులర్ కాని వాళ్ళందరికీ సౌండ్. సో సౌండ్ అండ్ సౌండ్స్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది. సౌండెడ్, SOUNDED సౌండెడ్, దిస్ ఇస్ ఫర్ పాస్ట్ టెన్స్. సౌండింగ్ అనేది మనం వాడం, INGలో వి డోంట్ యూజ్ దిస్, సో వి యూజ్ సౌండెడ్ ఫర్ పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్కి చెప్పాలనుకుంటే విల్ సౌండ్, మే సౌండ్, షుడ్ సౌండ్, మస్ట్ సౌండ్, ఫ్యూచర్ టెన్స్ అయిపోతుంది. సెకండ్ పార్ట్. నా ద థర్డ్ పార్ట్ వచ్చేసి అడ్జెక్టివ్. ఇంతకుముందు మనం చూసాం కదా, పొలైట్, సాఫ్ట్, రూడ్, అరోగెంట్, చియర్ఫుల్, డల్, దీస్ ఆర్ ఆల్ అడ్జెక్టివ్స్. ఇక్కడ అడ్జెక్టివ్స్ పెట్టేసేయాలి. సో దీస్ ఆర్ ద అడ్జెక్టివ్స్ విచ్ ఆర్ ఇండికేటింగ్ యువర్ ఒపీనియన్స్ ఆన్ వాట్ you have formed based on what you have heard when others talk to you. Now let us see the examples. I spoke to him yesterday. He sounded very polite. నిన్న నేను అతనితో మాట్లాడాను, అతని మాటలు నాకు చాలా పొలైట్గా వినిపించాయి. Let us talk to that officer. He sounds very soft. మనం ఆఫీసర్తో మాట్లాడదాం, అతను మాట్లాడుతుంటే అతని మాటలు చాలా సాఫ్ట్గా వినిపిస్తున్నాయి. Don't talk to that person. He sounds very rude. అంటే అతని మాటల్లో మీకు రూడ్నెస్ అనేది వినిపిస్తుంది. He sounds very rude. I normally avoid this receptionist because she sounds very arrogant. అంటే ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటల్లో చాలా arrogance మనకు వినిపిస్తే she sounds very arrogant అంటాం. We will discharge this patient very soon because we have spoken to the patient and he sounds quite cheerful. He sounds quite cheerful అంటే అతను మాతో మాట్లాడినప్పుడు అతని మాటల్లో ఆ cheerfulness అనేది మాకు కనిపించింది. సో ఇట్లా we make the sentences. You can use it in positive form, negative form. You can use it in question form, positive question or negative question. It is like this. He sounds dull, affirmative form. He does not sound dull, negative form. Does he sound dull? Affirmative question, positive question. Doesn't he sound dull? Negative question. WH questions తో కూడా వాడవచ్చు. Why do you sound so dull today?
Why don't you sound cheerful? How did I sound yesterday when I gave the lecture? Did I not sound confident? ఇట్లా క్వశ్చన్ ఫార్మ్స్ వస్తాయి. Whenever I speak to him, he sounds very confident. అంటే అతని మాటల్లో కాన్ఫిడెన్స్ బాగా వినిపిస్తుంది. I can't appoint this person because he sounds diffident. అంటే అతని మాటల్లో నాకు కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, వినిపించట్లేదు. Diffident అంటే it is the antonym of confident. Suppose a marketing agent or a salesman is explaining some product to you. ఇంతసేపు మనం లివింగ్ బీయింగ్స్కే తీసుకున్నాం ఎగ్జాంపుల్స్. సో నాన్ లివింగ్ థింగ్స్ కూడా వాడొచ్చింది. అతను మీతో మాట్లాడుతున్నాడు, మీరు విన్నారు కాసేపు, ఫైన్, ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి? వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది అని. ఇట్ సౌండ్స్ గుడ్, వినడానికి చాలా బాగా ఉంది. ఇట్ సౌండ్స్ గుడ్ అంటే వింటుంటే వినడానికి చాలా బాగా ఉంది. It sounds bad. Please change the title of the movie. It sounds quite vulgar. It sounds quite vulgar అంటే వినడానికి వల్గర్గా ఉంది అని. Suppose I am talking to you. ఇంట్లో ఎవరు లేరు, రాత్రి 12 అయింది, there is no electricity. వాటర్ దాదామని కిచెన్లోకి వెళ్ళారు, క్యాండిల్ వెలిగించారు. మీ కార్నర్లో ఒక లేడీ కనిపించింది, వైట్ శారీ, వైట్ బ్లౌజ్, జుట్టు విరపోసుకొని కూర్చొని ఉంది, మీ వైపే చూస్తుంది. ఇలా నేను మాట్లాడుతుంటే హౌ డు యూ రెస్పాండ్? డోంట్ టెల్ మీ సచ్ థింగ్స్. ఇట్ సౌండ్స్ సో స్కేరీ అంటారు. ఇట్ సౌండ్స్ సో స్కేరీ అంటే వినడానికే చాలా భయంకరంగా ఉంది అని. దిస్ ఇస్ హౌ వి ఫార్మ్ ద ఒపీనియన్స్. ఇట్ సౌండ్స్ ఇన్క్రెడిబుల్. ఇట్ సౌండ్స్ అన్బిలీవబుల్. ఇట్ సౌండ్స్ స్ట్రేంజ్. డూ యు నో ఈవెన్ టుడే ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ దేర్ ఆర్ క్యానిబల్స్. అంటే మనిషి ఇంకో మనిషిని తినే వాళ్ళు ఇంకా ఉన్నారు. డూ యు నో దిస్? రియలీ? ఇట్ సౌండ్స్ స్ట్రేంజ్. ఇట్ సౌండ్స్ అన్బిలీవబుల్. ఇట్ సౌండ్స్ అన్బిలీవబుల్ బట్ ఇట్ ఈస్ ట్రూ. ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడాలనుకోండి, ఐ మే సౌండ్ హార్ష్ బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. అంటే నా మాటలు మీకు వినడానికి హార్ష్గా అనిపించవచ్చు, కానీ నేనేం చేయలేనని. ఇట్ మే సౌండ్ అన్బిలీవబుల్ బట్ ఇట్ ఈస్ ట్రూ. ఇట్ మే సౌండ్ స్ట్రేంజ్ బట్ ఇట్ ఈస్ ట్రూ. It may sound crazy, but it is true. So like this, you can make the sentences. ఇవి గ్రామర్ బుక్స్లో పెద్దగా దీని గురించి ప్రస్తావన ఎక్కడా లేదు, బట్ కన్వర్జేషన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు, ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు కామెంటేటర్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే వినండి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మీకు ఎక్కువగా కనిపిస్తాయి. హాలీవుడ్ మూవీ సబ్ టైటిల్స్లో, ఇంగ్లీష్ నావెల్స్లో, ఇంగ్లీష్ స్టోరీస్లో ఎక్కువగా ఉంటాయి. So that's why depend more on electronic media, movies, Hollywood movies or English TV serials or English novels, English storybooks. వీటిలో మీకు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. So do I sound convincing to you? Don't I sound convincing? Of course, you do sound convincing. No, you don't sound convincing. ఇట్ సౌండ్స్ కన్విన్సింగ్. ఇట్ సౌండ్స్ కన్విన్సింగ్ అంటే మీరు చెప్తుంటే ఇది కన్విన్సింగ్గా ఉంది. ఇట్ డజంట్ సౌండ్ కన్విన్సింగ్ ఎట్ ఆల్. చెప్తుంటే కన్విన్సింగ్గా లేదు అని. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ ద సెంటెన్సెస్. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి? సబ్జెక్ట్స్ యు నో, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్. తర్వాత వచ్చేది సౌండ్, సౌండ్, సౌండ్స్, సౌండెడ్. బట్ ఆ తర్వాత వచ్చే అడ్జెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్. సో కీప్ ఆన్ కలెక్టింగ్ మోర్ అండ్ మోర్ అడ్జెక్టివ్స్. And please remember, whenever you talk to anybody in English language, you should sound confident, you should sound bold, you should sound active, you should sound alert, you should sound cheerful. So I hope you have enjoyed watching this video. So ee video meeku nachite subscribe cheyandi. ఈ వీడియో గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లాగ్ ఆన్ టు అవర్ వెబ్సైట్ www.jbalakrishna.com. So keep on practicing English language. Have a great time. This is J. Balakrishna.